ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. రాష్ట్ర ముఖ్య నేతలే అవమానిస్తున్నారు. చిన్నకోమటిరెడ్డి వచ్చిండు. పదవి ముఖ్యం కాదు, ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి. కాంగ్రెస్ హామీపై వాస్తవాలు చెప్పినందుకు బట్టీకి థ్యాంక్స్. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. అయ్యో రామా, మంత్రి పదవి ఇస్తలేరు, మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి తనలాడుతుండు, పోరాడుతుండు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనుకుంటా నేను ఇక మరి జనాలకు సేవ చేయాలి, శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలన్న పేరు అన్న ఉద్దేశమే నాకు ఉన్నది. కానీ ఏదో నాకు మంత్రి పదవి కావాలి, ఆ మంత్రి పదవితోటి నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి అని నాకు ఏనాడు ఆశ లేదు అని ఇక ఇప్పుడు ఈ నడుమ మీటింగులు పెట్టి మైకుల ముందర దంచి మాట్లాడుకొస్తుండు సారు. ఇక నాకు మంత్రి పదవి మీరు ఇస్తానన్నారు, అధిష్టానము ఎలక్షన్ల ముందర మంత్రి పదవి నీకు ఇస్తాము అనేది ఇక ఎప్పుడో ఆయనే ముందుగాల మరి ఆయన బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అన్నారా, లేకపోతే పార్లమెంటు ఎలక్షన్ల ముందర అన్నారా, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందర అన్నారా, ఎప్పుడనే ఏంది ఏం కథ? మొత్తానికి అధిష్టానం అయితే ఆ మాట అన్నది, నీకు మంత్రి పదవి ఇస్తామన్న మాట నిజమే అనేది మాత్రము చిన్న ముఖ్యమంత్రి బట్టి చెప్పుకొచ్చిండట. అధిష్టానము చిన్న కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తాం అన్నాం అనేది మాత్రము బట్టి చెప్పుకొచ్చిండట. అయితే ఇగో ఏమంటున్నాడు చూడు, కాంగ్రెస్ హామీపై వాస్తవాలు చెప్పినందుకు బట్టీకి థ్యాంక్స్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎవరో మరి అడ్డుకున్నోళ్ళు. తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలుపుకుంటాట. ఇప్పటికైనా జనాలకు తెలిసి వచ్చింది, అధిష్టానము అనుకున్న ఈ చిన్న కోమటిరెడ్డి ఎందుకని తనలాడుతుండు మంత్రి పదవి కోసము అనేది ఎవరైతే అనుకున్నారో ఇప్పుడు వాళ్ళ అనుమానము ఇగో చిన్న ముఖ్యమంత్రి తేట తెల్లం చేసిండు. కావాలని చిన్న కోమటిరెడ్డి మంత్రి పదవి అడుగుతలేడు, అధిష్టానం అన్నది కాబట్టే నేను అడుగుతున్నా అనేది కూడా ఆయన ఆంబాయంకి ఈ రకంగా ఎల్లబోసుకున్నాడు. అది ఇప్పుడు బట్టి కుండబద్దలు కొట్టిండు అనేది ఇప్పుడు తేట తెల్లమైంది. కాబట్టి చిన్న ముఖ్యమంత్రికి ఇప్పటికైనా నిజం చెప్పినందుకు